హలో ఆల్, వెల్కమ్ టు ఏషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ రైస్ అండి. ఈ రైస్ లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఎందుకంటే మార్నింగ్ చాలామందికి టైం ఉండదు. అన్నం, కర్రీ, టిఫిన్స్ ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకే ఇది చాలా పర్ఫెక్ట్ రైస్ లంచ్ బాక్స్ రెసిపీ అన్నమాట. ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ముందుగా 1.5 కప్పు రైస్ తీసుకోవాలి. దాదాపు 1/2 kg అన్నమాట. రైస్ తీసుకొని వాష్ చేయాలి 2 times. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 times వాష్ చేసేసి వాటర్ డ్రైన్ చేసేసి కొంచెం సరిపడా వాటర్ పోసుకొని కప్పుకి 1.5 కప్పు వాటర్ పోయాలండి. అది పర్ఫెక్ట్ కొలత. ఇంకొంచెం మీకు రైస్ని బట్టి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది వాటర్ మాత్రం. రైస్ కొంచెం పాతవైతే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ ఖచ్చితంగా సరిపోతుంది. మెజర్మెంట్ 1.5 కప్పు వాటర్ సరిపడా పోసి 15 to 30 minutes సోక్ చేసుకున్నామంటే ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని రైస్ ఉడికించుకోవాలి. 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో అయితే నార్మల్గా అయితే పొడి పొడిగా వచ్చేంత వరకు రైస్ ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ సరిపోతుంది రైస్కి. మీకు సరిపోలేదంటే ఇంకా 1 విజిల్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి సరిపడా ఎండుమిర్చి, 1 ఎండుమిర్చి వేసేసి పల్లీలు 2 స్పూన్స్ వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. ఆ తర్వాత జీలకర్ర 1 స్పూను వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయిస్తేనే బాగుంటుందండి రెసిపీ. ఏ రెసిపీ అయినా సరే. 2 ఉల్లిపాయలు ఫైన్లీ చాప్గా చేసినవి యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను 1/2 కప్పు లేకపోతే 1 మీకు సరిపడా టమాటాలు వేసుకొని తర్వాత 5-6 పచ్చిమిర్చి వేసుకొని చిలికలుగా కట్ చేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ 4 కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ముక్క మగ్గాలి కదా, అవన్నీ మగ్గేంత వరకు వేయించుకొని జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని వేయించుకోవాలి. ముక్కలకి ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ పట్టేలాగా వేయించుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. ఈ విధంగా ముక్క కొంచెం ఉడికేంత వరకు, కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. మీరు కొంచెం మూత పెట్టి 4 to 5 minutes మీకు ముక్క మగ్గేంత వరకు వేయించుకోండి. మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా చాలా వరకు మగ్గిపోయింది చూడండి. మనము దాంతో స్పూన్తో కట్ చేస్తే కొంచెం బ్రేక్ అవుతుంది. ముక్క మగ్గినట్లయితే మనము ఉడికించుకున్న రైస్ మొత్తం యాడ్ చేసేసి మొత్తము ఈవెన్గా కలపాలి. మీకు వీలైతే టాస్ చేసుకోండి. కలపకూడదు అనుకుంటే టాస్ చేసుకున్నారంటే మెతుకు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది, అన్నం బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే లైట్గా జాగ్రత్తగా మీరు కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అండి. ఓకే, గార్నిష్ చేసుకొని ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.